అయితే ఇప్పుడు మరొక వార్త తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ప్రజలు భయభ్రాంతులకు గురి కావడానికి లెవియథాన్ అని బైబిల్లో ఒక ఘట సర్పం గురించి వ్రాయబడింది. దాన్ని తెలుగు బైబిల్లో మకరము అన్నారు. మకరము అంటే, మకరం అంటే మనకు తెలిసింది మొసలి అని. మకరం అంటే ఏం తెలుసు మనకి? మొసలని తెలుసు. కానీ బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ ప్రత్యేకమైన ఆ జీవి, దాని పేరు లెవియథాన్. క్రూక్డ్ సర్పెంట్ అంటారు. క్రూక్డ్ సర్పెంట్ అంటే అదొక ప్రమాదకరమైన జీవి, అదొక భయానకమైన జీవి. అది దేవుని వలన సృష్టింపబడినటువంటి జీవి. అదొక సముద్ర జీవిగా ఉంది. అలాగే భూ వాతావరణంలో కూడా నివసించగలిగేటువంటి శక్తి కలిగి ఉన్నట్టుగా కొన్ని వచనాల్లో వ్రాయబడింది. అలాంటి ఒక ప్రమాదకరమైన జీవి దేవుని వలన సృష్టింపబడినట్టుగా దాన్ని హీబ్రూ గ్రంథకర్తలు లెవియథాన్ అన్నారు. దాన్ని లెవియథాన్ అంటారు. తెలుగులో తర్జుమా చేసినప్పుడు మకరము, తీవ్రమైన మకరము అని తర్జుమా చేశారు. ఇప్పుడు కొన్ని తర్జుమాలు చేస్తున్నప్పుడు కొన్ని పదాలు వివరించడానికి ఆనాటి గ్రంథకర్తలకు కూడా అవకాశాలు ఉండవు. కొన్ని సందర్భాల్లో ఈ పదాన్ని ఎలా వివరించాలి అని అంటే కొన్ని సందర్భాల్లో అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ పదం అన్ని భాషలలోకి తర్జుమా అవటానికి అన్ని భాషల వాళ్ళకి అలవాటు కానిదైతే, కొత్తగా వచ్చిందైతే దాన్ని ఎలా చెప్పాలి ఇప్పుడు అనే డైలమాలో ప్రజలు పడిపోతారు. అప్పుడు దానికి ఒక పేరు సృష్టించాల్సి వస్తుంది. కొత్త దానికి ఏం సృష్టించాలి? ఒక పేరు సృష్టించాలి. ఎందుకంటే ఆ భాష వారికి అది కొత్తది. ఆ భాష వారు అప్పటి వరకు దాన్ని చూడలేదు. అర్థమైందా? యెషయా గ్రంథంలో కూడా మకరం అనే ఉంటుంది, ఇక కీర్తనల గ్రంథంలో కూడా మకరం అనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని విధాలుగా ట్రాన్స్లేట్ చేశారు. అంటే ఇప్పుడు అది ఎందుకు తెర మీదకి వచ్చింది అంటే, ఈ మధ్యకాలంలో కొన్ని రకాల ఓవర్ ఫిష్ అని ఒక సముద్ర జీవి ఒకటి ఉంటుంది. ఓవర్ ఫిష్ అంటారు దాన్ని. ఆ సముద్ర జీవి సముద్ర అంతర్భాగాలలో నివసిస్తుంది. అది కొంచెం బ్లూ కలర్లో ఉంటుంది, అది వెలుగుతూ ఉంటుందట. ఆ ఓవర్ ఫిష్ అనేది ఎప్పుడో కానీ బయటికి రాదట. అది ఎప్పుడో అంతర్భాగాల్లోనే తప్ప, ఏదైనా భయంకరమైన విపత్తు ప్రళయం సంభవిస్తే తప్ప బయటికి రాదనే ఒక నమ్మకం ఉంది ప్రజల్లో. అది కొన్ని విశ్వాసాల్లో ఉంది. అది ఈ ఫిష్ కానీ బయటకు వచ్చిందా, అది ఎంతో ప్రమాదం సంభవిస్తే తప్ప అది బయటికి రాదు అని ఒక నమ్మకం ఉంది. దాన్ని ఏ ఫిష్ అంటారు? ఓవర్ ఫిష్ అంటారు. రైట్. సో ఈ ఫిష్ అనేది ఎప్పుడైతే బయటకు వచ్చిందో, అలాగే కొన్ని సముద్ర తీర ప్రాంతాలకు విపరీతంగా దాన్ని ఏమంటారు, తిమింగళాలు కొట్టుకు రావడం, ఇవెందుకు బయటకు వచ్చేసాయి, ఏం జరుగుతుంది సముద్ర అంతర్భాగాలలో అనే ఒక ఆలోచన మనుషులకు రావడం, దీనివల్ల ఇదేదో ప్రళయానికి సంకేతం, ఏదో విపత్తు జరగబోతోంది, ఏదో భయోత్పాతం కలగబోతోంది అని ప్రజలందరూ విశ్వసించడం మొదలుపెట్టారు చాలామంది. ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా చాలామంది వీటి మీద చర్చ చేస్తున్నారు. బైబిల్ చరిత్రకారులు, హీబ్రూ పండితుల అభిప్రాయం ప్రకారం 2 వాదనలు వెలుగులో ఉన్నాయి. నెంబర్ 1, ఇప్పుడు అది లేదు, దేవుడు సంహరించేశాడు. నెంబర్ 2, ఉంది కానీ దేవుడు దాన్ని పైకి రానివ్వట్లేదు, దానికి ఎక్కడో అగాధ జలములను నిర్ణయించాడు, అవి అక్కడే ఉండాలి అని. ఈ 2 వాదనలో ఏ వాదన కరెక్ట్ అంటే, సంహరించేశాడు, కనబడట్లేదు కాబట్టి, ఎక్కడా ఇంతవరకు కనబడలేదు కాబట్టి, వాటి శిలాజాలు మాత్రమే దొరుకుతున్నాయి కాబట్టి, వాటికి సంబంధించినటువంటి ఎముకలు, పుర్రెలు మాత్రమే దొరుకుతున్నాయి కాబట్టి సంహరించేశాడు. ఓకే. లేదు, సంహరించలేదు, ఇంకా దేవుడు అగాధ జలములలో వాటిని భద్రం చేసి ఉంచాడు, ఏమో చెప్పలేం. ఒకవేళ భద్రం చేసి ఉంచితే ఏంటి నెక్స్ట్? వదులుతాడా? వదిలితే ఈ ప్రపంచం దానివల్ల నాశనం అవుద్దా? దానివల్ల నాశనం అవుద్దంటే మరి పంచభూతములు అగ్ని కొరకు నిలువ చేయబడ్డాయి, పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి అనే సందర్భాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే, ఒక బైబిల్ అధ్యయనం చేసేవాడిగా, బైబిల్ పరిశోధకుడిగా నేనేమనుకుంటానంటే, వాటిని సంహరించేశాడు, అవి ఉనికిలో లేవు. ఎందుకంటే దేవుడి పంచభూతాలు లయం చేయాలనుకుంటే ఒక జీవి అవసరత ఆయనకు లేదు. మాటతో సమస్తాన్ని కలుగజేశాడు, మాటతో సమస్తాన్ని సృష్టించాడు. పంచభూతాలు లయం అవడం ఖాయం, అది ఎలాగూ తప్పదు. అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నది అన్నాడు. అనుకోవచ్చు, ప్రకటన గ్రంథంలో కూడా ఉంది కదన్నయ్య,
ప్రకటన గ్రంథంలో కూడా మహాసర్పము, ఘట సర్పము, క్రూర సర్పము అని చాలా తలలు గల వాటి గురించి, ఆ విపరీతమైన జంతువుల గురించి వ్రాయబడింది కదా అని మీరు అడగొచ్చు. అవి అలంకార రూపకంగా చెప్పబడుతున్న సంగతులు తప్ప నిజంగా అలాంటి జీవులు భూమి మీద ఉన్నాయని కావు. అవి అలంకార రూపకంగా చెప్పబడుతున్నటువంటి సందర్భాలు. ఇప్పుడు మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, పూర్వం దేవుడు కొన్ని జీవులను సృజించాడు, వాస్తవం. అవి భూమి మీద ఉండేవి, వాస్తవం. ఆ వాటికి సంబంధించిన శిలాజాలు, వాటికి సంబంధించినటువంటి అస్థిపంజరాలు ఒకవేళ దొరుకుతూ ఉండుండొచ్చు, వాస్తవం. వాటిని చూసి చాలా సినిమాలు తీశారు, వాస్తవం. అలాంటి జీవులు ఉంటే ఎలా ఉంటుందనే ఎక్స్పెక్టేషన్తో బైబిల్ చదివిన వాళ్ళే, బైబిల్ తెలిసిన వాళ్ళే హాలీవుడ్లో సినిమాలు తీశారు. గాడ్జిల్లా కావచ్చు, లేకపోతే జొరాసిక్ పార్క్ లాంటివి కావచ్చు, డైనోసార్స్ మీద తీసినవి, డ్రాగన్స్ మీద తీసినవి, మాన్స్టర్స్ మీద తీసినవి చాలా ఉన్నాయి. ఇవి ఉంటే మానవుడు వాటిని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. మానవ జీవనం హాయిగా నడవదు. దేవుడు మనిషిని తన పోలికలో, తన స్వరూపంలో చేశాడు. అందుకే యోబుకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, నాయనా కుమారుడా యోబు, అది ఉంటే నువ్వు ఉండగలవా? అది ఉంటే నువ్వు దాన్ని టచ్ చేయగలవా? అది ఉంటే నువ్వు దాని ముందు నిలబడగలవా? అందుకే దానిని తీసేశాడు. దాన్ని టచ్ కూడా చేయలేవు. నీ ఆయుధాలు దాని ముందు పనికిరావు, నీ శక్తి దాని ముందు పనికిరాదు. దాని ముందే మీరు నిలబడలేకపోతే నేను చేశానయ్యా దాన్ని. అది దేవుని ఆలోచన. దాని ముందే మీరు నిలబడలేకపోతే నేను చేశాను దాన్ని, నా ముందు మీరు ఎలా నిలబడగలరు? నా ముందు మీరు ఎలా జీవించగలరు? దాని శక్తి గొప్పదని మీరు అనుకుంటే దానిని చేసిన వాని శక్తి ఇంకెంత గొప్పది, అది ఆలోచించాలి. దానికి ఒకవేళ భయపడాలని ప్రపంచం నేర్చుకుంటే, ఇప్పటికీ నేర్పిస్తుంటే, ఇప్పటికీ చెప్తున్నారు అది ఉంది, ఆ సముద్రంలో ఆ కోకస్ ప్లేట్ అంటే అదే అక్కడే ఉంది, అది దాని కింద అది కదులుతుంది కాబట్టే అగ్ని పర్వతాలు బద్దలైపోతున్నాయి, అది కదులుతుంది కాబట్టే సునామీలు వచ్చేస్తున్నాయి. రుజువులు లేవు, ఆధారాలు లేవు, ఇంకా దానికి రుజువులు ఏమి లేవు. ఎవరో సముద్రం మీద వెళుతూ ఉంటే ఏదో సౌండ్లు వినబడినాయి, అగ్ని పర్వతాలు బద్దలైపోయి ఏదో జరుగుతోంది. ఇవన్నీ కూడా రుజువులు లేవు, ఆధారాలు లేవు. అది ఎవరి కంటికి ఇప్పటి వరకు కనబడలేదు. సముద్రం మీద కొన్ని లక్షల కోట్ల ఓడలు తిరుగుతున్నాయి సముద్రం మీద. ఇప్పటి వరకు ఎవరి కంటికి అది కనబడలేదు. కానీ సముద్ర దిగంతాల్లో ఏముందో ఇంకా మనిషికి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అంత మాత్రాన అది ఉంది అని అనడానికి ఎలాంటి ఆధారం లేదు. దేవుడి పంచభూతాలు లయపరచాలనుకుంటే అదే కావాలి అనడానికి కూడా ఎలాంటి ఆధారం లేదు. ఇదంతా దృష్టిలో పెట్టుకుంటే ఒకటి మాత్రం మనకు అర్థమైంది ఫైనల్గా, దేవుని సృష్టి వింతలు విడ్డూరాలతో నిండి ఉంది. ఆ వింతలు విడ్డూరాలు మనిషికి ఇంతవరకు అర్థం కాలేదు. దేవుడు ఎలా అర్థం అవుతాడు? దేవుడిని అర్థం చేసుకోవాలంటే చాలా లోతైన అవగాహన కావాలి, ఇంకా చాలా సమయం వెచ్చించాలి, ఆయన కొరకు ఆలోచించాలి, ప్రార్థించాలి, భక్తిగా నిలబడాలి, బైబిల్ ధ్యానించాలి, భక్తి జీవితాన్ని కొనసాగించాలి, శ్రద్ధగా వెతకాలి. ఆత్మగా ఆయన సన్నిధికి చేరినప్పుడు మరిన్ని విషయాలు మనం తెలుసుకోగలగాలి. అర్థమవుతుందా? ఆత్మగా ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఇంకా మరిన్ని జ్ఞాన సంగతులు మనం తెలుసుకోగలగాలి. ఆయన యందు భయభక్తులు నిలిపి ఉండడమే మానవ కోటికి విధి. ఒకవేళ నిజంగానే అది వచ్చేసింది అనుకుందాం, ఆ మాన్స్టర్ నిజంగానే సముద్ర అగాధాల్లో ఉందని వీళ్ళు అన్నట్టు కాసేపు అది వాదన కరెక్ట్ అనుకుందాం, కాసేపు అనుకుందాం, వచ్చేసింది అనుకుందాం. ఇప్పుడు వచ్చేస్తే దేవుడు తన పిల్లలను కాపాడగలడా, కాపాడలేడా? ఆ ఒక్క విశ్వాసమే మన విశ్వాసం. దేవుడు తన ప్రజలను కాపాడగలిగే సమర్థుడు, దేవుడు తన పిల్లలను రక్షించగలిగే సమర్థుడు. అది వచ్చినా రాకపోయినా ఒకటైతే కన్ఫర్మ్, అదేంటట? ఆకాశములు పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమయ్యే రోజు ఒకటి రాబోతుంది. అది కానీ జరిగితే ఒకవేళ అదున్నా కూడా ఏమైపోద్ది? లయం అవ్వాల్సిందే. ఒకవేళ నిజంగానే జీవం ఉందన్నాం, ఈ ప్రపంచం భయపడినట్టుగా ఉందన్నాం, దేవుడికి భయపడరు మనుషులు, ఇలాంటికి భయపడతారు దౌర్భాగ్యులు. అది బాధ. అరే దేవుడు ఉన్నాడు రా, జాగ్రత్త, మాకు భయం లేదు, మాకు భయం లేదు. ఇదేదో ఉందిరా, అయ్యి బాబోయ్ భయం. అది వచ్చేస్తే ఏమైపోద్దో భయం, అది మన మీద పడిపోతే ఏమైపోద్దో భయం, దానివల్ల ఇలా జరిగిపోతుంది భయం. లేని భయాలు సృష్టించుకుంటాడు మనిషి. ఉన్న దేవుడికి మాత్రం ఏమవుడు? భయపడ్డు. ఎక్కడో తిమింగళాలు కొట్టుకొచ్చాయి, భయం. ఎక్కడో ఓవర్ ఫిష్ వచ్చేసింది, భయం.
ఇంకెక్కడో కొన్ని రకాల తాబేళ్ళు అవి ఎప్పుడు బయటికి వచ్చేసాయి భయం. కానీ దేవుడు ఉన్నాడు, వీటన్నిటిని నడిపించేవాడు ఆయనే, సమస్తాన్ని సృజించినవాడు ఆయనే, సమస్తాన్ని చేసినవాడు ఆయనే. ఆయన శక్తికి భయపడండి. పంచభూతములను లయపరచు శక్తి గల దేవుడు ఉన్నాడు, భయపడండి. సమస్తాన్ని సృజించిన వాడు ఉన్నాడు, ఆయనకు భయపడండి. ఆయనకి లెక్క చెప్పాలి మీరు, ఆయనకు విధేయత చూపించండి, ఆయన యందు భయభక్తులు నిలపండి. అది లేదు మనిషికి. దేవుని పట్ల భయం లేదు, కానీ దేవుడు చేసిన ప్రకృతికి భయపడతాడు. పిడుగొస్తే భయపడతాడు, తుఫాన్ వస్తే భయపడతాడు, సునామీ వస్తే భయపడతాడు, రోగం వస్తే భయపడతాడు, చీకటి వస్తే భయపడతాడు, ప్రకృతిలో ఏమైనా వింతలు విడ్డూరాలు మార్పులు సంభవిస్తుంటే భయపడతాడు. అన్నిటికీ భయపడతాడు. కానీ దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు, నిన్ను పరీక్షిస్తున్నాడు, నిన్ను గుర్తిస్తున్నాడు, నిన్ను ఎరిగి ఉన్నాడు ఆయన. రేపొద్దున నువ్వు ఆయన ముందు నిలబడాలి, ఆయన తీర్పులో నిలబడాలి, ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ప్రతి వాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. దానికి భయపడు, దేవునికి భయపడ్డు. ఇది మానవ నైజం. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రపంచం భయోత్పాతాల చేత నిండిపోయిన, ప్రపంచం అగమ్యగోచరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయిన, ప్రపంచం తనకి ఏం జరుగుతుందో అర్థం కాక దిగులు చెందిన, విసుగు చెందిన క్రైస్తవుడుగా నువ్వు భయపడాల్సిన అవసరత లేదు. ఒకటే గుర్తుపెట్టుకో, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నీ హృదయాంతరాలలో నిలిచి ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. నీవు దేనికి భయపడాల్సిన అవసరత లేదు. ప్రాణమున్నా ప్రభు కొరకే, ప్రాణం పోయినా ప్రభు కొరకే, జీవించున్నా ప్రభు కొరకే, జీవితం అయిపోయినా ప్రభు కొరకే, చావైనా బ్రతుకైనా ప్రభు కొరకే. అలాంటి స్థిర నిశ్చయత, స్థిర విశ్వాసం మనలో ఉండాలి. చావు వరకు మన విశ్వాసాన్ని నమ్మకంగా కాపాడుకోవాలి. ఏమైనా నా తండ్రి ఉన్నాడు, నేను ఆయన క్రింద ఉన్నాను, ఆయన రెక్కల నీడలో నన్ను దాచి కాచి కాపాడువాడు ఆయన. ఆయన నన్ను విడువడు, ఆయన నా విషయమై కునుకడు, నిదురపోడు. ఆయన ప్రేమ అంత బలమైనది, ఆయన ప్రేమ అంత శక్తివంతమైనది, ఆయన ప్రేమ అంత గొప్పది.